గీత ఏడవకు ప్లీజ్. నీకు అప్పుడే చెప్పా వాడు నీకు సెట్ అవ్వడని. ఇలా జరుగుతుందని నాకు ముందే తెలుసు. అయినా నన్నెందుకు నీ బాయ్ ఫ్రెండ్గా యాక్ట్ చేయమన్నావు? చిన్నప్పుడు ఒకడు నన్ను కావాలని టచ్ చేసేవాడు. ఎంత తిట్టినా వాడు మారలేదు. కానీ ఒక్కరోజు వాడు నాకు ప్రపోజ్ చేశాడు. నేను కొట్టి రిజెక్ట్ చేశాను. అప్పటి నుండి నన్ను డిస్టర్బ్ చేయలేదు. కానీ నాకు ప్రపోజ్ చేసిన ప్రతి ఒక్కరిని వాడు కొట్టేవాడు. నాకు అక్కడ ఉండాలని అనిపించలేదు. హైదరాబాద్కి వచ్చినాక ప్రశాంతంగా అనిపించింది. కానీ ఇప్పుడు మా అమ్మ నాన్న వాడితోనే నా పెళ్లి ఫిక్స్ చేశారు. ఆ పెళ్లి ఆపడానికి వాడికి నేను ఒక తప్పులా కనపడాలని అనుకున్నాను. అంటే ఇప్పుడు మీ పేరెంట్స్కి పెళ్ళి ఇష్టం లేదని చెప్తావా? నేను వాడినే పెళ్లి చేసుకుంటా అని చెప్తాను. అదేంటి? నాకు ప్రపోజ్ చేసిన ప్రతి ఒక్కరిని వాడు కొట్టేవాడు. కానీ నిన్ను మాత్రం వాడు ఏం చేయలేదు. ఛాన్స్ ఉన్నా కూడా అడ్వాంటేజ్ తీసుకోలేదు. అంటే వాడిప్పుడు కూడా నన్ను లవ్ చేస్తున్నాడని అర్థం. అది నువ్వెలా చెప్పగలవు? నేను చేసిన తప్పేనే. ఇష్టం లేకుండా ఒక ఆడదాని మీద చేస్తే అది ఎంత బాధపడుతుందో నువ్వు కొట్టేదాకా నాకు తెలియలేదు. నిన్ను పెళ్లి చేసుకొని తప్పైపోయింది బుజ్జమ్మ అని కాళ్ళు పట్టుకుందాం అనుకున్నా. జీవితాంతో నేను ప్రేమిస్తూనే ఉంటానే. ఒక్కసారైనా ప్రేమిస్తున్నానని చెప్పే సంతోషంగా సావును రమ్మంటానా? అయ్య బాబాయ్ ఎమోషనల్ అయిపోతుందంటే